భారత క్రికెట్ చరిత్రలోనే జూన్ మరచిపోలేని నెలగా మిగిలిపోయింది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక టీ20 ప్రపంచ కప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియా మరో ఏడాది వరకు బిజీగా గడపనుంది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వంటి కీలక టోర్నీల్లో పాల్గొనుంది. జూలై 6 నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలతో టీ20 ఫార్మెట్ లో టీమిండియా కొత్త శకం ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ విజయంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం కూడా ఈ విజయంతోనే ముగియనుంది. ఇప్పటికే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టిన బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. జింబాబ్వే పర్యటనకు ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా వెళ్లనుండగా శ్రీలంక పర్యటనకు కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరకు సీనియర్ ఆటగాళ్లు ఆడతారని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే టీమిండియా తదుపరి లక్ష్యాలుగా పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా 20 టీ20లు, 10 టెస్టులు, 6 వన్డేలు ఆడనుంది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. వన్డే ఫార్మెట్ లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది.